సీఎం రేవంత్ కుటుంబంపై బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లుగా అన్ని వ్యవస్థల్లో రావుడే ఉన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ కుటుంబ రాజకీయాలు చేయదు అన్నారు ఆయన. చెప్పాలంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఇంకా చాలా మంది లిస్టు, సంతోష్ రావు, దామోదర్ రావు ఎంపీలీలు, నవీన్ రావు ఎమ్మెల్సీ, వినోద్ రావు ఎక్స్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఎక్స్ ఎంపీ, శ్రీనివాసరావు ప్రతిమ కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని అనేక వ్యవస్థలు నడుపుతా ఉన్నాడు. అట్లే కన్నారావు, విద్యాసాగర్ రావు, ఇట్లా రావుల గురించి చెప్పుకుంటూ పోతే రాష్ట్రం అంతా విస్తరించరు, అన్ని రంగాల్లో విస్తరించరు. మీలాగా అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ? మీలాగా అనుకున్నారా యనుమల రేవంత్ రెడ్డి కుటుంబము? బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ సవాల్ విసిరారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రేవంత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నట్టు నిరూపించగలరా అన్నారు. రేవంత్ కుటుంబంపై ఇంకోసారి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు సంపత్. వైస్ చైర్మన్ ఎక్స్ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఏ రకంగా కుటుంబ పరిపాలన కొనసాగించింది, ఏ రకంగా ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు 8 నెలలైంది కదా. ఒక్కరోజు అంటే ఒక్కరోజు, ఒక్క దగ్గర అంటే ఒక్క దగ్గర ఎక్కడైనా కుటుంబాన్ని కానీ ఈ అన్నదమ్ములను కానీ చూయించడమో, కనిపించడమో, ఇన్వాల్వ్ చేయడమో, అవకాశం కల్పించడమో చేస్తే నేను చెప్తా ఉన్నా ఈరోజు అన్నిటికీ బాధ్యత వహిస్తాం, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకవేళ చూపిస్తే సవాల్ చేస్తూ ఉన్నాం. అదే నేను చెప్తా ఉన్నా. బాల్క సుమన్ కానీ, కృష్ణ కానీ అదేదో పసిరికలు వచ్చినానికి లోకమంతా పచ్చగానే కనబడుతున్నట్లు 10 సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం ఎట్లయితే మొత్తం వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ వంశాన్ని, మొత్తం ఖాందాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం వెదజల్లి విస్తారంగా అడ్డగోలుగా వ్యవహారాన్ని నడిపిందో అట్లే భావిస్తూ ఉన్నారు. పసిరికలు వచ్చినానికి, పచ్చకామెరలు వచ్చినానికి లోకమంతా పచ్చగా కనబడినట్లు.